మౌనిక హత్య కేసు వెలుగులోకి వచ్చి సరిగ్గా 11 రోజులైంది. ఈ రోజు చూసుకుంటే సంజీవయ్య నగర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వారి తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి. దాదాపుగా ఆ రోజు నుంచి అంటే 11 రోజులుగా ఆ తల్లిదండ్రులు నిద్రలేని పరిస్థితి, అలాగే కన్నీటితో కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక్కొక్కటిగా నమ్మలేని నిజాలు కూడా ఈ రోజు బయటపడుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే తల్లిదండ్రులు శోక సముద్రంలో ఉన్న పరిస్థితి మీరు చూడొచ్చు. తండ్రి వేణుగోపాల్ కూడా మొదటి నుంచి కూడా ఈ అంశంపై వివిధ వర్గాలను కూడా కలిసి నిజాలు చెప్తున్నారు. కానీ ఆ నిజాలను నమ్మలేని స్టేజ్ లో ఆ రోజు పోలీసులు వ్యవహరించారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని అంశాలు కూడా బయటపడిన పరిస్థితి. అమ్మా చెప్పండి, ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించడం కొంత బాధాకరం, కానీ ఈ రోజు చూస్తే ఈ సంఘటన గురించి మీకు ఏమనిపిస్తుంది? సార్, మీ అందరితో పాటు మాకు తెలిసింది కానీ ఆ పాప ఏం చెడ్డదే కాదండి. ఆ పాప కష్టజీవి అండి. ఆ అమ్మాయి దగ్గర మరి ఏమైందో, ఏం ఫ్రెండ్షిప్ ఏమో మీలాగే మాకు వార్తలు తెలిసిన దగ్గర నుంచి మేము కన్నీరు మున్నీరుగా మేము విలపిస్తున్నాం. పాపకి ఎలాగైనా న్యాయం చేయండి. రోజుకొక కథ వస్తుంది పిల్ల వల్ల. ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు. మంచి రాస్తున్నారు, చెడు రాస్తున్నారు. పాపకు మాత్రం న్యాయం చేయండి. మేము కోరుకునేది అదేనండి. అమ్మా చూడండి, అంటే మీడియా గురించి వదిలేస్తే సహజంగా పోలీసుల దర్యాప్తు అంటే మీరు మొదటి నుంచి వేణుగోపాల్ గారు చెప్తున్నారు, మా అమాయకురాలు ఒక పర్పస్ వెళ్ళింది, వాడు పిలిచి ట్రాప్ చేశాడని. కానీ తొలి దశలో కొందరు వేరువేరుగా చేశారు. కానీ ఈ రోజు చూసుకుంటే ఇంకొందరు కూడా దీంట్లో సహకరించినట్టు అట్లాంటి అనుమానాలు వ్యక్తవుతున్నాయి. మీకు అలాంటి అనుమానం ఉందా? నాకు అనుమానం ఉన్నది సార్. పలానా అని నేను చెప్పలేను సార్. ఇప్పుడు రోజు రోజుకి కథ అడ్డం తిరుగుతుంది, నిలువు వస్తుంది, అడ్డం తిరుగుతుంది, నిలువు వస్తుంది. బిడ్డకు మాత్రం ఎలాగైనా న్యాయం చేయండి. ఆ బిడ్డ మాకు ఇంటికి పెద్ద దిక్కులాగా మాకు ఉండేది. పెద్ద పిల్ల ఆ పిల్ల అయినా ఈ పిల్ల మాకు మందులు, మెడిసిన్ ఇప్పటికీ వాడుతున్నాను నేను. మెడిసిన్, కూరగాయలు, టిఫిన్లు, ఫ్రూట్స్ అన్ని తెస్తుంది, అన్ని చూసుకుంటది. అలాంటిది పిల్ల ఇప్పుడు లేదు. భోంచేసావు మమ్మీ, మందులు వేసుకున్నావా అని అడిగేది. అలాంటి పిల్ల లేదు. నన్ను ఇంకెవరు అడుగుతారు? ఒక పిల్ల, పెద్ద పిల్ల, ఒక పిల్ల, ఇద్దరు ఆడపిల్లలు నేను పొంగిపోయేదాన్ని. ఒక పిల్ల లేదు ఇప్పుడు. నేను ఎంత ఏడ్చినా రాదు, ఎంత వేడుకున్నా రాదు ఇంకా పిల్ల. బిడ్డ ఇలాంటి ఆడపిల్లలకి ఇంకా ఎవరికి కూడా ఇలా జరగకూడదు సార్. బిడ్డకి, ఆడపిల్లలకి న్యాయం చేయండి. ఆడపిల్లలకి, మరొక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడండి సార్. అతనికి పెద్దగా శిక్ష పడాలి. ఏ శిక్ష విధించినా పర్వాలేదు. అలా వెయ్యండి సార్. చేస్తే ఇంకొకరు భయపడతారు ఇలాంటి పనులు చేయకుండా. అదేంటి సార్, చంపేసి పిల్లలు చేసి ఎంత చాలా అతనికి ఏం చేసినా తప్పులేదండి. అతనికి పెద్దగా శిక్ష వేయండి. అలాంటి నరహంతకుడు ఉండకూడదు సార్. అలాంటి ఆడపిల్లలను ఎంత పవిత్రంగా చూసుకునే భారతదేశంలోని అంత హింసగా, అంత ఎంత ఏడ్చిందాం బాబా, అక్కడ ఎంత ఏడ్చేసాడు మా బాబా, ఎంత ఏడ్చేసా, ఎంత గింజుకుందో పిల్ల. మా పాపకు పెళ్లి చేయాలని అతను పెళ్లి సంబంధాలు చూస్తున్నాడండి. అలాంటి పిల్లని పట్టుకుని పొట్టును పెట్టుకున్నాడు రాక్షసుడు. మా బాబుకి న్యాయం చేయండి. నేను చెప్పలేము. మొదటి నుంచి మీరే పోరాటం చేస్తున్నారు, మీ గ్రామస్తులు కూడా మీకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు కొంత ఇంకొకరు ఇంట్లో హత్య చేసినట్టు ఇట్లాంటివి వచ్చాయి. ఈ 11 రోజులు మీరు ఎట్లా గడుపుతున్నారు? మీ వైఫ్, పిల్లలు కొంత అంటే చాలా బాధ ఉంటది. ఆ బాధ కూడా అత్యంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. ఈ దర్యాప్తు తీరు దీని మీద మీరేమంటారు? అయితే ఏదైతే మాకు నిద్ర పట్టలేదయ్యా. అప్పటి నుంచి ఇప్పుడు నిద్ర అంటూ లేదు, మనశ్శాంతి లేదు. నిద్ర ఎక్కడ, భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. దాంతో భోజనం చేయక ఆవిడకి మన సోమవారం స్పందన మేము వెళ్ళాము. మా ఆవిడ కేజీకి వెళ్ళింది. కేజీకి వెళ్తే డాక్టర్ గారు వెంటనే జాయిన్ అయిపోండి, మీరు అలాగే అతిగా ఆడడం, ఇలాగ గుండె నొప్పి వచ్చేసింది, దాంతో వెంటనే జాయిన్ అవ్వండి, వెంటనే అడ్మిట్ అవ్వకపోతే మీరు చనిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి జాయిన్ చేశారు. జాయిన్ చేసి అమ్మాయి మాకు ఈ పాప శుద్ధి కోసం మాకు టైం ఇవ్వండి అంటే అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోమని చెప్పారు.
ఆ హాస్పిటల్ కాగితాలు చూపిస్తాం. ఎందుకంటే అది దయచేసి ఇలా ఏ ఆడపిల్లకి ఇటువంటి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇలా అయిపోయి హీట్ అయిపోతే మరొకటి ఇలా మీరు కాముగా ఊరుకుంటే ఇలాంటి వాళ్ళని నరాంతకులు శిక్షించకపోతే ఊరిపోయకపోతే ఏంటి మరొకటి ఇలా తయారవుతాడు. వాడిని చూసి వాడు చూసి వాడు ఆ విధంగా ఏంటి ఏసీబీ గారు చెప్పినట్టు వాళ్ళు అలా సహకరిస్తూనే ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. ఏంటి ఈజీగా వాళ్ళ ఇంట్లో జరిగితే ఏంటి వాళ్ళు అలాగే స్పందిస్తారా? ఆ పోలీసు అధికారులు వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? అలాగా ఒక కూతురు నా కూతురు చనిపోయింది. వాళ్ళకి కూతురు లాంటిదే కదా ఆడపిల్ల. అమ్మాయి కూడా ఆడపిల్ల. అమ్మ అనితమ్మ ఇక్కడ ఏమో మాకు ఏంటి మా పాపకి ఏంటి అన్యాయం జరుగుతుందమ్మా అనితమ్మ. మీరు మన సోమవారంలో స్పందించబట్టి మహిళామణి లక్ష్మి గారు వివిధ మహిళామణి పెద్దలందరూ మొత్తం అందరూ వచ్చారు. అలాగే లాయర్ గారు అడ్వకేట్లు అందరూ వచ్చారు. గిరిధర్ గారు మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళంతా గట్టిగా కలెక్టర్ గారికి అడగబట్టి స్పందించబట్టి మాకు ఎలా జరిగింది. అది మాకు ఇలాంటివి ఏమీ తెలియదు. మా పని ఆడడం తప్పించి ఏంటి అయితే మా పాపకి పూర్తి న్యాయం చేయాలి. అన్యాయం అయిపోయింది. అమ్మాయి ఈ ఆడపిల్లల శాతం రాను తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఏంటి ఏ తల్లికి కన్నందుకు ఇష్టం లేదు ఆడపిల్లని. మగపిల్లలు పుట్టాడంటే ఏంటి పండగ చేసుకుంటారు, సంతోషపడతారు. ఏంటి ఆడపిల్ల పుట్టిందంటే వాళ్ళ అత్త ముఖం మారుతుంది. ఎందుకంటే అది ఉండకూడదు. అది ఉంటే రేపు కష్టాలు. ఆడపిల్ల ఉంటే కష్టాలు. ఎందుకంటే ఎవడో ఒకటి చంపేస్తాడు. ఏంటి ఆడపిల్ల బయటికి వెళ్ళలేదు. ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏంటి ఈ విధంగా అమల్లో ఉండేటట్లు చేస్తుంది. దీన్ని మార్చండి. మార్చాలంటే ఇటువంటి నరాంతలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి వాడికి ఇప్పించండి. ఆడే కాదు ఆడితే ఎంతమంది ఉన్నారో మొత్తం అందరికి ఉరిశిక్ష ఇప్పించండి. దయచేసి మాకు పూర్తి న్యాయం చేయమ్మా అనితమ్మ. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మీ కాళ్ళకి నమస్కారం. ఏంటమ్మా మాకు ఎన్ని కష్టాలు. లాస్ట్ ఈవిడి ఉండదు. ఎందుకంటే గుండె నొప్పితో హాస్పిటల్ జాయిన్ చెప్పారు సోమవారమే కేహెచ్ డాక్టర్ గారు. దయచేసి మాకు ఇలాగ ఎంతకాలం ఇలా ఏడుస్తూ నిద్ర లేకుండా అన్నం లేకుండా అలాగే ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి. మిమ్మల్ని మీకు ఎన్నిసార్లు పాదాభివందనాలు చేయాలి. మాకు పూర్తి న్యాయం చేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి అయ్యా. స్పందించండి పూర్తిగా. అమ్మ మీరు బాగా స్పందించారమ్మా అనితమ్మ. ఇంకా స్పందించాలమ్మా. ఇది సరిపోదు. ఎందుకంటే ఎక్కడెక్కడ చంపుతున్నాడు ఫస్ట్ ఒక దగ్గర మాతో సంతకాలు పెట్టించుకోరు. మమ్మల్ని నమ్మించి అది కాదు మాకేమీ తెలియదు బాబు. ఇక్కడే మీ పాప చనిపోయింది. పోలీసు అధికారులు మేము ఎంక్వైరీ చేశాము. వాళ్ళు ఎదురైన వాళ్ళు చెప్పారు. అదే మీకు చెప్తాం. మీరు నమ్మండి. మా తండ్రి లాంటి వాళ్ళు మీకు న్యాయం జరుగుతుందని చెప్పి నా సంతకం పెట్టించారు. నేను పూర్తి ఒక అడ్రస్ మాత్రం చెప్పాను. తర్వాత మా ఇంటి అందరి మీద ఒక వైట్ పేపర్ 4 సంతకాలు మా అడ్రస్ రాసి వెనకాల వైట్ పేపర్లో ఉన్నాయి. ఎందుకయ్యా అంటే మీకు పిలుస్తాము మీకు పిలుస్తాను దాంట్లో రాస్తాము స్టేట్మెంట్ చెప్పారు. ఆ స్టేట్మెంట్ లేకుండా నాకు 164 అని అక్కడ జడ్జి గారితో నాకు పెట్టేశారు. ఆ జడ్జి మేము చెప్పాము చెప్పాము. అయితే ఇది నాకు కరెక్ట్ కాదు తెలియదు. మా ఇంట్లో మా అమ్మ జరిగిన మా అప్సెట్ లో ఏం చెప్తే అదే చేస్తున్నాను. ఇది అంతా నేను చేసిందంతా మైండ్ అప్సెట్ లో చేసింది. నాకు మరొకసారి ఎఫ్ఐఆర్ రాయించి మేము సంతకాలు పెట్టిన 4 ఫ్యామిలీ సంతకాలని తిరిగి మాకు పేపర్ అందజేయవలసిందిగా ఇదే విషయాన్ని మనం స్పందనలో మా మహిళలు అడిగితే సిపి గారిని అన్నీ మా ముందు 7 పాయింట్లు అన్నీ సిఐకి ఆ గాజువాక సిఐకి ఫోన్ చేసి అవన్నీ తీసుకొచ్చండి. మరి రీగా కొత్తగా రాయించండి. మీరు మైండ్ అప్సెట్ మీరే రాసి మీరే టైప్ చేసి నా చేతితో రాయలేదు. వాళ్ళే టైప్ చేసి నా సంతకం పెట్టించారు ఎఫ్ఐఆర్ మీద. అలాగే నలుగురు చేత వేరే తెల్ల పేపర్ల మీద 2 పేపర్ల మీద వైట్ పేపర్ వెనకతల మా సంతకాలు పెట్టించారు మా 4 ఫ్యామిలీకి. అది మాకు భయం వేస్తుంది. ఈ పాప చనిపోయిందని మేము భయపడితే ఈ సంతకాలు మా పని అయిపోయింది. ఎందుకంటే వాడికి న్యాయం జరిగే విధంగా వాడికి ముందే కొమ్మకి అయిపోయారు. ముందే వాళ్ళు ముందు రోజు చంపించారు. అన్న పోలీసులు టీవీలో ఇవ్వాలి కదా, మీడియాకి ఇవ్వాలి కదా. వాడితో కుంభక అయ్యి వాళ్ళతోనే వాళ్ళ పెద్ద పెద్ద లాయర్లు సలహాలు అడిగి వాళ్ళ తల్లిదండ్రులు అందరి ముందే సలహాలు అడిగేసి సలహాలు అడిగి పోలీసులతో కుంభక అయ్యి మొత్తం మీద ఈ విధంగా మా పాపకి బ్యాడ్ చేయడానికి మీడియాకి లాయర్ గారు చెప్పుంటారు. ఇలా మీడియాకి చెప్పేస్తే ఆ పాప ఇలాగా నాకు డబ్బులు ఇవ్వాలి వేధిస్తుంది అని చెప్పేస్తే ప్రజల మధ్య స్ఫూర్తి ఉండదు. ఎందుకంటే ప్రజలు ఇది తప్పు చేసిందని మీడియాకి చెప్పేశారు. ఎందుకంటే దాంతో దయచేసి అది కాదు, అది కరెక్ట్ కాదు. అలాగా లాయర్లు చేయడం తప్పు. ఎందుకంటే లాయర్లు కొన్ని మంచి చెడులు చూసుకోవాలి. ఎందుకంటే ఇది
ఇక ఇది మాకు తగిలింది, మీరు అడిగి 20,000 30,000 ఇస్తాడు, అవి కాగితాలు. ఎందుకంటే మరో విధంగా సంపాదించగలరు న్యాయంగా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ జోబులు డబ్బులు ఆడతారు. కానీ ఇంకా మాలాగే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి తెలియకంటే హాస్పిటల్కి అయిపోతాం, చనిపోవచ్చు. ఎందుకంటే ఇది తప్పుడు విషయం. ఇక తప్పుడు మీరు 10,000 తీసుకుంటే 10 లక్షలు పోతుంది ఏమా. అయ్యా ఇక ఈ రోజు చూసుకుంటే వేణుగోపాల్ ఎవరైతే మౌనిక తండ్రి అలాగే తల్లి ఆవేదన ఈ రకంగా ఉంది. 11 రోజులు అయిన సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా సంఘాలు కూడా మౌనికకు నివాళులు అర్పించారు. అదే సమయంలో చూసుకుంటే న్యాయం కావాలి, ఖచ్చితంగా నిందితుడు రవీంద్రకు ఉరిశిక్ష వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం కల్పించుకోవాలి. ముఖ్యంగా పోలీసుల దర్యాప్తు తీరు ఒక దారి తప్పడం వల్లే ఈ రకంగా తమకు అన్యాయం జరిగిందని కూడా వీరు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ మౌనిక సంఘటనపై ఇప్పుడు కూడా విషాద ఛాయలు విశాఖలోనే ముఖ్యంగా సంజీవయ్య నగర్ కాలనీలో కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.